వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. గురు చరిత్ర ఈ రోజుటికి 4 రోజులు అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఫస్ట్ మనం గురు చరిత్ర చేసే ముందు ఇలా నందా దీపంను పెట్టుకోవాలి. అది వారం రోజులు మంచిగా వెలిగేటట్టు మనం చూసుకోవాలి. తర్వాత కలశంలో కొంతమంది నీళ్లు పోస్తారు. నీళ్ళ కంటే బియ్యం పోసి ఇలా కొబ్బరికాయ పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే అది చివరి రోజు మనం వండుకొని ఇంటి వాళ్ళే తినాలి, బయట వాళ్ళకు పెట్టొద్దు. మంచి జరుగుతుంది. మళ్ళీ ఫోటోకి మనము రోజు పువ్వులను తీసేద్దు. ఫస్ట్ రోజు మనం ఏ పువ్వులు అయితే పెడతామో ఆ పువ్వులను ఉంచుకొని రోజు పూలు మళ్ళీ దాని పక్కకి అట్లా పెట్టుకుంటూ రావాలి. వారం రోజులు ఉంచుకోవాలి. వస్త్రము ఇలా మళ్ళీ మనము దత్తు విగ్రహాలను మాత్రం రోజు అభిషేకం చేసుకోవచ్చు. నేను గురు చరిత్ర, ఇది పీఠాపురం వారిది శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము చదువుతున్నాను. లేకుంటే గురు చరిత్ర కూడా ఎవరికి ఏది వీలుంటే అది చదువుకోవచ్చు. కానీ మనం ఇవి మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఇలా చేసుకుంటే శ్రద్ధతోటి మనం చేసుకున్నాం అనుకోండి, మనం అనుకున్న తప్పకుండా దత్తుడు నెరవేరుస్తాడు. ఏదో ఒక రూపకంగా నేనున్నానని మాత్రం మనకు సుచాయిగా చూపిస్తాడు. నాకు మాత్రం నిన్ననే చూపించాడు. చాలా ఆనందంగా అనిపించింది. కాబట్టి తప్పకుండా శ్రద్ధతోటి ఎవరు ఏ రకంగా ఎలా చేసుకున్నా కానీ శ్రద్ధ ముఖ్యము. మనము చదివేది శ్రద్ధతోటి మనసు పెట్టి మంచిగా చదువుకున్నామంటే మనకు దత్తుడు అన్ని రకాలుగా కూడా మనకు చేస్తాడు. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి. ఈ నందా దీపమును కలశమును పెట్టుకొని దత్తుడికి ఈ విధంగా పూజ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళకు తెలుస్తుందని నేను ఈ వీడియో పెడుతున్నాను. మీరు తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. గురు చరిత్ర చదివేటప్పుడు మనము 1 నుండి 8, 7 అధ్యాయాలు అలా ఉంటాయి కదా. అధ్యాయాలు అయిపోయిన దాకా ఏమి తినకూడదు. లేకుంటే ముందే అభిషేకం తర్వాత ఏమన్నా తీసుకొని పాలో చాయో అలా తాగొచ్చు. తర్వాత బుక్ చదివేసిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు ఒక పూట భోజనం చేయొచ్చు, లేదా 2 పూటల టిఫిన్. నేను మాత్రం